సింహం పుట్టినరోజు. శేషాద్రి అనే అడవిలో నివసిస్తున్న ఒక కాకి అదే అడవిలో ఉంటున్న మాయారా అనే ఒక నెమలితో, రేపు ఉదయం మన మృగరాజు జన్మదినం. సింహం దగ్గరకు అడవిలోని జంతువులు, పక్షులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి. అలాగే అందరినీ అలరించడానికి మృగరాజు సమక్షంలో నువ్వు నాట్యం చేయాలి. నిన్ను రేపు చక్కగా ముస్తాబై ఉదయమే సింహం రమ్మంది అని కబురు చెప్పింది. మాయారా ఆ వార్త విని సంతోషంతో, అలాగే నేను ఉదయమే మృగరాజు గుహ దగ్గరకు చేరుకుంటాను అని అంది. కాకి వార్త చెప్పి వివున ఎగిరిపోయింది. మాయారాకి పెందలాడే నిద్ర లేవడం అలవాటు లేదు. కాని మృగరాజు పుట్టినరోజు నాట్యం నిమిత్తం వెళ్ళాలి కాబట్టి సమీపంలో ఉన్న కుందేలును పిలిచి, కుందేలు మామా, నేను రేపు మృగరాజు జన్మదిన వేడుకకు ఉదయమే వెళ్ళాలి. త్వరగా నిద్రలేచే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా. అందుకే నన్ను వేకువజామున నిద్ర లేపు అని కుందేలును అడిగింది. అలాగే మాయారా అని కుందేలు జవాబు ఇచ్చింది. ఆ రోజు రాత్రి మాయారా ఎలాగూ నన్ను కుందేలు సమయానికి నిద్ర లేపుతుంది అనే భరోసాతో హాయిగా నిద్రపోయింది. మృగరాజు పుట్టినరోజు సందర్భంగా గుహ దగ్గరికి జంతువులు, పక్షులు చేరుతున్నాయి. కాని మాయారా జాడలేదు. మృగరాజు నెమలి కోసం ఎదురు చూడసాగింది. సమయం మీరిపోతున్నా మాయారా గుహ దగ్గరకు రాలేదు. కాకి మృగరాజు పరిస్థితి గమనించి వెంటనే మాయారా నివాసం దగ్గరకు వెళ్ళింది. నెమలి జాడ కనిపించలేదు. ఆ నివాసం దగ్గర కాకి గట్టిగా మాయారాని కేకవేసి పిలిచింది. నెమలి అప్పుడు నెమ్మదిగా నిద్రలేచింది. బయటకు వచ్చి కాకిని చూసి గతుక్కుమంది. అప్పటికే తెల్లవారి చాలా సమయం గడిచింది. మృగరాజు నీ రాక కోసం ఎదురు చూస్తోంది అని కాకి చెప్పడంతో వెంటనే బయలుదేరింది. ఆలస్యంగా వచ్చిన మాయారాను చూసి మృగరాజు అసహనానికి లోనైంది. కాని ఇది సందర్భం కాదని మాయారాతో, నీ నాట్యంతో అందరినీ అలరించు అని ఆజ్ఞాపించింది. మాయారా నాట్యం ప్రారంభించింది. కాని తాను ఆలస్యంగా రావడంతో మృగరాజు ఏమంటుందో అనే భయం ఆవహించడం వల్ల సరిగా నాట్యం చేయలేకపోయింది. దిగులుతో బిత్తర చూపులు చూసింది. మృగరాజుకు చాలా కోపం వచ్చింది. కాకి మృగరాజు వద్దకు వెళ్లి తనకు దారిలో మాయారా చెప్పిన విషయం చెప్పింది. వెంటనే ఆ కుందేలును ఇక్కడికి రమ్మను అని సింహం కాకిని ఆజ్ఞాపించింది. కాకి వివున ఎగిరి కుందేలు దగ్గరికి వెళ్ళింది. ఆ కుందేలు ఇంకా నిద్ర లేవలేదు. దాన్ని మేల్కొలిపి, మృగరాజు నిన్ను రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్ళింది. మృగరాజు కుందేలుతో, మాయారా నిన్ను వేకువజామునే తనను నిద్రలేపమని చెప్పింది కదా, నువ్వు ఎందుకు అలా చేయలేదు అని కాస్త గట్టిగా అడిగింది. అప్పుడు కుందేలు భయంతో వణికిపోతూ, మృగరాజా, నేను మాట ఇచ్చింది వాస్తవమే కాని నన్ను పెందలాడే నిద్ర లేపమని రామచిలుకకు చెప్పాను. అది నన్ను నిద్ర లేపలేదు. అందుకే నేను లేవలేకపోయాను. మాయారాని నిద్ర లేపలేకపోయాను అని అంది. మృగరాజు కాకి వైపు చూసి వెంటనే రామచిలుకను పిలుచుకుని రా అంది. కాకి రామచిలుకను పిలుచుకుని వచ్చింది. కుందేలు నిన్ను నిద్ర లేపమని అడిగింది కదా, ఎందుకు నిద్ర లేపలేదు అని మృగరాజు రామచిలుకను అడిగింది. రామచిలుక సైతం భయంతో, మృగరాజు, నన్ను పెందలాడే నిద్ర లేపమని పావురానికి చెప్పాను. అది నన్ను నిద్ర లేపలేదు అని అంది. మృగరాజు చెప్పేలోపే కాకి రివున ఎగిరి పావురాన్ని పట్టుకుని వచ్చింది. పావురంతో మృగరాజు, నువ్వు రామచిలుకను పెందలాడే నిద్ర లేపలేదు ఎందుకు అని అడిగింది. పావురం, మృగరాజా, నేను వేకువ జామునే లేచి తెల్లవారింది. రామచిలుకను నిద్ర లేపమని చెట్టు కొమ్మకు చెప్పాను అని అంది. మృగరాజు అసహనంతో, చెట్టుకొమ్మకు చెప్పడమేంటి? మతిపోయిందా నీకు అని గట్టిగా గర్జించింది. అప్పుడు పావురం, మృగరాజా, ఈ రామచిలుక కొద్ది రోజులుగా నాతో మాట్లాడటం లేదు. అది నా వైపు చూడకుండా కొమ్మ దిక్కు చూస్తూ, నన్ను ఉదయం నిద్ర లేపమని చెప్పు అని అంది.
అందుకే నేను కూడా కొమ్మకే ఉదయం అయిందని చెప్పి రామచిలుకను నిద్ర లేపమన్నాను అని అసలు విషయం చెప్పింది. పావురం మాటలు విని మృగరాజు, అక్కడికి వచ్చిన జంతువులు, ఇతర పక్షులు నవ్వాయి. పావురం, రామచిలుక సిగ్గుతో తలదించుకున్నాయి. తాము స్నేహితులమై కూడా ఏదో చిన్న కారణం వల్ల మాట్లాడుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని తమలో తాము బాధపడ్డాయి. మృగరాజుతో మాయారా, కుందేలు, మేం పెంచుకున్న బద్ధకం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని, ఇకపై చక్కగా మెలుగుతాం అని మృగరాజును క్షమాపణ కోరాయి. పావురం, రామచిలుక కూడా ఇకపై మేము స్నేహంగా మెలిగి ఆనందంగా ఉంటాం అని మృగరాజు దగ్గర ప్రమాణం చేశాయి. మృగరాజు, నా పుట్టినరోజు మీలో పరివర్తన రావడానికి ఉపయోగపడినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇకపై బద్ధకం వీడి చక్కగా మెలగండి అని వాటిని క్షమించి కానుకలిచ్చి పంపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాము. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ తెలుగు వెలుగు.